సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క జీవన గమనంలో, జీవిత చరిత్రలో మరొక ఆణిముత్యమైన కథ కాశీరాం షింపి కథ. ఎవరు కాశీరాం? కాశీరాం షింపి బాబా షిరిడి వచ్చిన ప్రారంభం నుండి బాబాతో సాంగత్యం లభించింది. వృత్తిరీత్యా కాశీరాం వస్త్రాలను అమ్మి జీవనోపాధిని చేస్తూ ఉండేవాడు. పక్క గ్రామాలకు వెళ్తూ ఉండేవాడు. తన వ్యాపారాన్ని చేసుకుంటూ బాబా సేవలో నిమగ్నమై ఉన్నాడు కాశీరాం. కాల పరీక్ష అన్నట్లు ఒకానొక సమయంలో కాశీరాం వ్యాపారం పూర్తిగా నష్టాలలో ఉంది. ఆ సమయంలో బాబా వద్దకు వెళ్ళి బాబాను ప్రార్థించాడు, బాబా నా పరిస్థితి ఇది అని. అప్పుడు బాబా కాశీరాంతో ఒక మాట అన్నాడు, కాశీ, నల్ల చీమలకు పంచదార వేయవయ్యా, ప్రతినిత్యము ఇలా చేసి చూడు, తప్పకుండా ఆ భగవంతుడు నిన్ను కరుణిస్తాడు అని బాబా అతనికి చెప్పాడు. ఆనాటి నుండి కాశీరాం నల్ల చీమలకు పంచదార వేయటం మొదలుపెట్టాడు. బాబా వాక్కు యొక్క శక్తి మరల అతని వ్యాపారం అభివృద్ధి పదం వైపు నడవసాగింది. ఒకనొక రోజు వ్యాపార రీత్యా పక్క గ్రామాలకు వెళ్ళి వస్త్రాలన్నిటినీ అమ్ముకొని తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. అడవి మార్గం గుండా అతను ప్రయాణిస్తూ ఉన్నాడు కాలినడకన. జేబులో అమ్మినటువంటి సొమ్ము ఉంది. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా 4 దొంగలు తారసపడ్డారు. కాశీరాంపై దాడి చేశారు. అతని వద్ద ఉన్న సొమ్మును లాక్కోవటానికి ప్రయత్నించారు. దిక్కు తోచని కాశీరాం బాబా 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 అని అరవటం మొదలుపెట్టాడు. ఆ క్షణాన ఒక అద్భుతం జరిగింది. ఉన్నట్టుండి బాబా కాశీరాం దేహధారణతోనే అతని ముందు ప్రత్యక్షమై ఆ దొంగ చేతిలో ఉన్న కత్తిని తీసుకొని అందులో ఉన్న ఒక దొంగను పొడిచాడు. అతను చనిపోయాడు. ఆ దృశ్యం చూసిన మిగతా దొంగలు భయంతో పారిపోయారు. కాశీరాం స్పృహలోకి వచ్చేటప్పటికీ అక్కడ ఎవరూ లేరు. గుర్తు తెచ్చుకోగా తన కనుల ముందు తన రూపంతోనే ఒక వ్యక్తి ప్రత్యక్షమైన స్థితి అతనికి గుర్తుకు వచ్చింది. వెంటనే అర్థమైంది, బాబానే ఈ విధంగా చేసి నన్ను రక్షించాడు అని. పక్కకు చూసేటప్పటికీ బ్రిటిష్ పోలీసు వారు ఇతన్ని చుట్టుముట్టి ఉన్నారు. వారితన్ని ప్రశ్నించసాగారు. ఇతను జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఆ దొంగలు 4 మోస్ట్ వాంటెడ్. అందులో ఒక దొంగని ఇతను చంపాడనుకొని ఇతనికి స్వర్డ్ ఆఫ్ హానర్ అంటే అతి ధైర్యశాలి అని బిరుదునిచ్చి ఆ కత్తిని ప్రదానం చేశారు. కాశీరాం ఆశ్చర్యపోయాడు. వారితో చెప్పాడు, ఈ కత్తిని నాకు కాదు ఇవ్వాల్సింది మా బాబాకు. ఎవరు బాబా అన్నప్పుడు అందరూ కలిసి ద్వారకామాయికి వచ్చి బాబాకు ఆ కత్తిని అందించారు. అంటే ఆపదలో ఉన్నవారు నమ్మకంతో ఆ తండ్రిని పిలిచినట్లయితే క్షణాలలో మన ముంగిట ఉండటం అన్నది ముమ్మాటికి సత్యమని కాశీరాం షింపి కథ మనకి బోధిస్తోంది. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.